హాయ్ అండి. ఈరోజు చూసారు కదా ఎందుకు మామిడికాయలు పట్టుకొచ్చిందని చూస్తున్నారు కదా, అది మామిడికాయ చిత్రాన్నం కోసం అండి. ఎప్పుడు అన్ సీజన్లో మనం మామిడికాయలు దొరికినప్పుడు ఇంకెప్పుడు లెమనే వాడతాం కదండి. అందుకని మామిడికాయ కొన్ని రోజులు ఉంటే మళ్ళీ దొరకదని మామిడికాయ చిత్రాన్నం చేశానండి. అలాగే మేము హోటల్కి వెళ్ళామండి 2 days బ్యాక్, అది కూడా వీడియో తీశాను. అక్కడ బాగా పల్లెటూరు లాగా ఉందండి, అది నచ్చింది అందుకే తీశాను. మామిడికాయ చిత్రాన్నంకి అయితే ఒకటి బాగా గట్టిగా ఉన్నది చూసి ఒకటి తీసుకెనండి, ఇంకొకటి పప్పులోకి వాడచ్చులని పక్కకు పెట్టేశాను. బాగా పుల్ల ఉన్నది చూసి తీసుకోవాలండి. కొంచెం తీపి కలుస్తాయి కదా కొన్ని అవి పనికిరావండి చిత్రాన్నంకి. ఎందుకంటే మనం లెమన్ వాడాం కదా, బాగా పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తరిగిన తర్వాత బాగా వైట్ ఉండేటట్లు చూసుకోండి, కాయ అప్పుడైతే పుల్లగా ఉంటుంది. చూడండి, దానికి కావాల్సినవి వంకాయలు పెద్ద పెద్ద ముక్కలు తరిగి వాటర్లో వేసానండి. ఉప్పు నీళ్ళలో వేయాలి వంకాయలు, లేకపోతే నల్లగా అయిపోతాయి. పల్లీలు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు తీసుకెళ్ళానండి. కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు మీరు, నేనైతే వేయలేదు. చూడండి, ఇప్పుడు 2 tablespoons ఆయిల్ వేసాను చిత్రాన్నంకి. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసానండి. ఆవాలు, జీలకర్ర, మినపబ్యాలు, శనగబ్యాలు అన్నీ వేసాను. అదైతే నేను పిక్ తీయలేదు, ఒక చేత్తో కష్టమవుతుందండి తీయడానికి, అందుకని అన్నీ ఒకటేసారి వేసి చూపిస్తున్నా మీకు. తర్వాత గింజలు వేసిన వెంటనే పల్లీలు వేయాలండి. పల్లీలు వేసిన తర్వాతనే వంకాయలు, ఆలు ఏమైనా మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. అంటే ఆలు, వంకాయలు ఈ 2 వేస్తారులేండి, ఇంకా మిగతావి పనికిరాదు. తర్వాత పచ్చిమిరపకాయలు మిక్సీ బట్టి వేసానండి. పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మిక్సీ బట్టి వేసానండి. ఇంతకుముందుకు లాస్ట్ ఒకటి లెమన్ రైస్ దాంట్లో చూపించాను కదండి, అట్లే దీనికి కూడా పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టి వంకాయలు, పల్లీలు అన్నీ వేగిన తర్వాత లాస్ట్కి అన్నీ వేగినాయని మనకు అనిపించినప్పుడు మాత్రమే ఇది కారం వేయాలండి. ఫస్ట్ వేస్తే మొత్తం మాడిపోతుంది. దించే ముందర పసుపు, ఈ పచ్చి కారం వేసేయాల. కారం తినలేని వాళ్ళైతే పీసెస్ వేసుకోండి. మేమైతే కారం తింటాం కాబట్టి మేము పచ్చిమిర్చి బాగా కారం వేసామండి. చూడండి ఎంత కారం వేసానో నేనైతే. కొత్తిమీర, కరివేపాకు అన్నీ కలిసి అంత కారం వేసాను. అప్పుడైతేనే బాగా రైస్కి పట్టుకుంటుందండి పచ్చి కారము. పీసెస్ వేస్తే పట్టుకోదు. కొంతమంది పిల్లలు తినలేరు కాబట్టి వాళ్ళైతే పీసెస్ వేసుకుంటారు. తర్వాత పసుపు వేసాను చూడండి. పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోండి, మంచిదే కదా ఎక్కువ వేసుకుంటే. అది ఏమో డబల్ వచ్చిందండి పిక్. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత అన్నీ బాగా కలపాలండి. అది పచ్చికారము, పసుపు అంతా ఒకసారి బాగా వేయించాలి. పసుపు స్మెల్ ఉండకూడదండి, పసుపు స్మెల్ పోయి బాగా ఆయిల్ స్మెల్, కారం స్మెల్ రావాలండి, అంతవరకు వేయించాలి. లేకపోతే మళ్ళీ పసుపు వాసన వస్తుంది. మనం స్మెల్ చూసే చెప్పొచ్చండి మన వంటలు ఎలా కుదిరాయని. పసుపు వేసిన వెంటనే దింపొద్దండి, కొంచెం ఇట్లా 2-3 times బాగా కలపండి, మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేటట్లు. కొంతమంది కిందనే కలుపుతారండి పసుపు, రైస్లోనే వేడన్నంలో పసుపు కలిపి తర్వాత వేస్తారు. నేనైతే ఆయిల్లోనే వేస్తానండి. ఒక్కొక్కసారి మళ్ళీ పసుపు స్మెల్ వచ్చేస్తుంది కదా రైస్కి అంతా, అప్పుడు మనం తినలేం, మళ్ళీ చేసినంత వేస్ట్ అయిపోతుంది. అందుకే ఆయిల్లో వేసేస్తాను నేనైతే. అన్నీ కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అంతా సైడ్లోకి వస్తుందండి, అప్పుడు పైకి వస్తుంది. ముక్కల నుంచి వదిలేస్తుంది ఆయిల్ సైడ్కి, అప్పుడు బాగా వేగినట్లు కారం అన్నీ మనకి. చూడండి, ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది. కారం వేసిన తర్వాత మాత్రం గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది.
కారం మాడిపోయినా పసుపు మాడిపోయినా అస్సలు టేస్ట్ ఉండదు. చూడండి ఇప్పుడైతే మామిడికాయలు చిన్న చిన్న పీసెస్ తరిగి మిక్సీ పట్టేసానండి. నేనైతే తురమలేదు. మేము ఇల్లు షిఫ్ట్ అయినామన్నా కదా, ఇంకా తురిమేది కూడా ఎక్కడ ఉందో దొరకలేదు, అసలు పోయిందో ఏమో దొరకలేదు. ఇంకా అందుకే పీసెస్ తరిగి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టినా కూడా తురిమినట్లే వచ్చేస్తుంది కదండి. ఇంకా అందుకని మొన్న ఎత్తికైనా అది దొరకలేదు, మరి ఎక్కడ పోయిందో మిస్ అయిపోయినట్టుంది. మళ్ళీ వేరేది తెచ్చుకోవాలి. ఇంకా అంతవరకు మిక్సీ పట్టేద్దాం, నేను మిక్సీ పట్టేసాను వేరేది కొనుక్కునేంతవరకు. ఇల్లు మారినప్పుడల్లా ఇదో తలకాయ నొప్పి, ఏదో ఒక వస్తువు మిస్ అయిపోతుంది. మామిడికాయ తురుము మాత్రం నూనెలో వేయద్దండి, కిందనే వేడన్నంలోనే వేసాను చూడండి. తర్వాత అంతా వేసిన తర్వాత ఆ వేడి దాంట్లోనే తురుము పట్టినది వేసేయండి. నూనెలో వేయొద్దండి, బాగా గుర్తుంచుకోండి. మామిడికాయ తురుము కిందనే వేయాలి, రైస్లో వేయాలి ఊరికే, నూనెలో వేయకూడదు. నూనెలో వేస్తే అంత గట్టిగా అయిపోతుంది తురుము అంతా, అస్సలు టేస్ట్ ఉండదు, పులుపు కూడా పట్టుకోదు అస్సలు. కిందనే వేసేయండి వేడన్నంలో. వేసిన తర్వాత అన్నీ బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మధ్య మధ్యలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ పులుపు సరిపోకున్నా కానీ ఇంకా ఒక 2-3 పీసెస్ మళ్ళీ మిక్సీ పట్టి వేసేయండి. ఎక్కువ అవుతుంది అనుకుంటే తురుము మొత్తం వేయకుండా ఒక్కొక్కసారి కొంచెం పక్కకు పెట్టుకోండి. మన పులుపుకి తగినంత వేయండి తురుము. ఒకవేళ ఆ తురుము మిగిలిపోతే దాన్ని పచ్చడిలాగా చేసేసుకోవచ్చండి, ఏం వేస్ట్ కాదు. ఉప్పు కారం వేసి ఇంగువ తర్వాత పెట్టేస్తే అది మామిడికాయ తురుము పచ్చడి అయిపోతుంది కదండి. అందుకే ఎక్కువైనా తక్కువైనా ఏం పర్లేదు. ఒకవేళ తక్కువైతే మళ్ళీ ఒక 2 పీసెస్ అలా మిక్సీ పట్టి వేసేయండి. ఇంకా లెమన్ అస్సలు వాడాల్సిన అవసరం లేదు. చూడండి అంతా కలిపిన తర్వాత బాగా వచ్చింది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. నేను ఉసిరికాయలతో కూడా చిత్రాన్నం చేశానండి ఒకసారి, అది వీడియో తీయలేదు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉసిరికాయలతో చేస్తే మీకు చూపిస్తాను. హెల్త్కి చాలా మంచిది కదండి ఉసిరికాయది, అప్పుడు చూపిస్తాను. తర్వాత అయితే హోటల్కి వచ్చామండి మేము. మా పాప వాళ్ళ ఆఫీస్ దగ్గర అండి ఇది హోటల్. అక్కడ స్వైపింగ్ అని వెళ్ళాము. ఇంకా అట్లే సూపర్ మార్కెట్లో ఏమైనా కావాలంటే కూరగాయలు అవి తీసుకొని వచ్చాము. చూడండి అంత పల్లెటూరు లాగా ఉంది కదండి, యాంబియన్స్ బాగుంది కదండి. రష్ కూడా ఎక్కువ లేరు కాబట్టి బాగా సర్వ్ చేశారండి. మీరు కూడా మామిడికాయ రైస్, లెమన్ రైస్, ఉసిరికాయ రైస్ అట్లా ఏమైనా వెరైటీస్ చేస్తారేమో చెప్పండి కామెంట్లో. ఏవైనా సీజనల్గా తింటే హెల్త్కి మంచిది అంటారు కదండి, అందుకే మామిడికాయలు దొరికేటప్పుడు మామిడికాయలతో తినాలి. చూడండి మేమైతే బేబీకార్న్ 65 తెప్పించుకున్నాము. బాగా క్రిస్పీగా చేశారండి. మాకు స్పైసీ కావాలంటే స్పైసీ కూడా చేశారు. కొన్ని హోటల్స్ ఎన్నిసార్లు చెప్పినా స్పైసీ ఏమంటే చేయరండి, వీళ్ళైతే మాకు కావాల్సినట్లు చేశారండి. చూడండి చూస్తేనే బాగా కనిపిస్తుంది కదా క్రిస్పీగా. మేమైతే హోటల్కి పోయినప్పుడు ఇట్లా బేబీ కార్న్, స్వీట్ కార్న్ అట్లా ఏమైనా వెరైటీ తినడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే మామూలు కర్రీస్ రోజు ఇంట్లోనే తింటాం కదండి. పాలక్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు మనము. దాల్ ఐటమ్స్ కూడా మనం ఇంట్లో చేసుకుంటాం కదా. ఇప్పుడు వేరే పన్నీర్ అవి ఇచ్చే బదులు బేబీ కార్న్ ఆర్డర్ ఇస్తే బేబీ కార్న్ కూడా మనకి హెల్త్కి మంచిది కదండి. అందుకని బేబీ కార్న్ తీసుకుంటాం మేమైతే.
ఎలాగో డ్రై ఐటమ్స్ అన్నీ ఒకటే రేట్ వేస్తారు కదండి. అటువంటిప్పుడు మనం బేబీ కార్న్ మనకి రేర్గా దొరికేటివి తీసుకుంటే మంచిది కదా. మనం ఇంట్లో చేసుకోలేనివి అవి తీసుకుంటే మేలు కదండి. దాంట్లోనే ఇంక్లూడింగ్ అవుతుంది కదండి మనకి బేబీ కార్న్ రేట్ అవన్నీ. దాల్ ఐటమ్స్ అయినా కర్రీస్ కూడా అంతే. దాల్ అవి మనం ఇంట్లో చేసుకోవచ్చు కదండి. అందుకని మనం చేసుకోలేని ఐటమ్స్ తీసుకుంటే మేలని మేము చేసుకోలేని తీసుకుంటాము హోటల్లో. ఎక్కువ దాల్ ఐటమ్స్ అయితే తీసుకోము. కొంతమంది గోంగూర రైస్ అవి కూడా తింటుంటారు కానీ మాకు ఇష్టం ఉండదు అట్లా. బాయ్ అండి.